I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? సో నాకు ఇప్పుడు కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువగా. అంటే నాకు నిన్నటి నుంచి కొంచెం ఎక్కువగా కాంట్రాక్షన్స్, స్టమక్ పెయిన్ అట్లా స్టార్ట్ అయిందనమాట. నిన్న ఆల్ ఆఫ్ ద సడన్ అసలు డే మొత్తం యాక్టివ్గా ఉన్నాను. ఈవినింగ్ వచ్చేసేసరికి చాలా స్టమక్ పెయిన్, కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి. అంటే నాకు కూడా నేను కూడా ఐడెంటిఫై చేయలేకపోయాది కాంట్రాక్షన్స్ అని. బట్ మేము త్వరగానే హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఇంకా సిటీజీ అలా తీసి చెప్పారు డాక్టర్, లైక్ 1 సెంటీమీటర్ డైల్యూట్ అయ్యావు, సో ఇంకా 10 సెంటీమీటర్ అవ్వాలి, సో మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. ఈ 2-3 డేస్లో ఏమన్నా అవ్వచ్చు. సో వాటర్ బ్రేక్ కానీ, ఏమన్నా బ్లడ్ అలా రావడం, ఏదైనా డిశ్చార్జ్ కానీ, మీకు ఏమైనా అన్యూజువల్గా అనిపిస్తే మళ్ళీ హాస్పిటల్కి రమ్మని అన్నారు. ఈరోజు మార్నింగ్ అంతా బాగానే ఉంది. నాకు కొంచెం మైల్డ్గా బ్యాక్ ఏక్ వచ్చింది. కొంచెం అది స్ట్రాంగ్గా అవుతుంది ఇప్పుడు. ఇప్పుడిప్పుడు మళ్ళీ కాంట్రాక్షన్స్ అండ్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు. సో ఫార్ బాగానే అనిపిస్తుంది. లైట్గా అంటే మన పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా నొప్పి లేస్తుందో అలా వస్తుంది ప్రస్తుతానికి. చూద్దాం ఎప్పుడు ఇది ఎంతసేపు ఉంటుందో ఏమో నాకు తెలీదు. బట్ ఐఎమ్ నోటింగ్ మై కాంట్రాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. యాప్లో రికార్డ్ చేస్తున్నాను కాంట్రాక్షన్స్ అవి. చూద్దాం. నాకు ఇక్కడ చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం బెడ్ మీద రిలాక్స్ అయ్యి నా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేస్తున్నా. కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది నాకు. బట్ నేను చాలా అంటే చాలా పెయిన్లో ఉండే అప్పుడు. ఇంకా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా అనమాట. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటే మా మమ్మీ కాల్ చేసింది, ఎలా ఉన్నావు అని అంటే ఇంకా అప్పుడే చూపిస్తున్నా, ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నా, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం పెయిన్స్ వస్తున్నాయి నాకు అని. అంటే ఇవి ఫాల్స్ పెయిన్సే కానీ కొంచెం స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఇవి ఒక 1-2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి అట్లా వస్తుంది. సో కొంచెం ఇట్లా రిలాక్స్ అవుతున్నా. ఇంకా మమ్మీతో మాట్లాడుకుంటూ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నా అనమాట. పాప మా మమ్మీ కూడా నేను ఒకదాన్నే ఉన్నా అని, వాళ్ళకి నైట్ అవుతుంది, 12 అయింది, 12:30 ఏమవుతుంది, అయినా కూడా నాతో పడుకోకుండా వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే ఉంది. నా పెయిన్ తగ్గేంత వరకు చెప్తుంది, ఏం కాదు అంటే మోటివేట్ చేస్తుంది అనమాట. ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకో, పెయిన్ ఇలా ఉంటుంది, ఏం కాదు అని. ఎంతైనా మదర్సే. సో దీనికి ముందు రోజు నాకు ఆల్ ఆఫ్ ద సడన్ కడుపు నొప్పి వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డైల్యూట్ అయ్యావు 1 సెంటీమీటర్ అని చెప్పారు. సో మార్నింగ్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ కూడా చాలా క్రాంప్స్, బ్యాక్ పెయిన్, కాళ్ళు నొప్పి అట్లా వచ్చినాయి. అండ్ నా చేతులు కూడా ఫుల్ స్వెల్లింగ్ వచ్చి ఫోల్డ్ అవ్వట్లేదు, తినడానికి కూడా రావట్లేదు. సో మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఫీడ్ చేస్తున్నాడు అనమాట నాకు. ఇంకా తినేసి నేను కాసేపు పడుకున్న తర్వాత కొంచెం నాకు పెయిన్స్ కూడా తగ్గి కొంచెం నార్మల్ అయ్యాను. ఇంకా ఇల్లంతా మెస్సీగా ఉండే. మా హస్బెండ్ ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు. సరేలే నేను కొంచెం యాక్టివ్గానే ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా నేను మొత్తం క్లీనింగ్ అంతా చేస్తున్నా. మా హస్బెండ్ వద్దు నువ్వు చెయ్యక నేను చేస్తానన్నాడు. కానీ అయినా కూడా కొంచెం నాకు బాగానే అనిపించింది. ఇంకప్పుడు కొంచెం ఎనర్జెటిక్గానే ఉన్నా, కొంచెం నార్మల్ అనిపించింది.
లేదులే నేను చేసేస్తా, మార్నింగ్ నుంచి నువ్వే చేసావు కదా, ఇంకా నేను చూసుకుంటాలే, నాకు అయ్యే వరకే నేను చేస్తా, నాకు అవ్వకపోతే ఇంకా నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పాను. ఇంకా కొంచెం కిచెన్ అంతా క్లీన్ చేసి కొంచెం వ్యాక్యూమ్ పెట్టానన్నమాట. ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే ముందు రోజు హడావిడిగా మేము అటు హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా నాకు హాస్పిటల్‌లో ఒకటి ఇట్లా వైట్‌గా బెల్లీకి సపోర్ట్‌గా ఒకటి ఇచ్చారనమాట. అది వేసుకున్నాను. అది కొంచెం పెయిన్ కూడా రెడ్యూస్ చేస్తుంది అట్ట అనిపించింది నాకు. ఇంకా అది వేసుకొని వర్క్ చేస్తున్నా నేను. మొత్తం క్లీనింగ్ అంతా రాత్రి మేము వచ్చేవరకి కూడా చాలా లేట్ అయిపోయింది. 1, 2 అయిందనుకుంటా. సో, ఇంకా తినేసి అలా తినేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ అలానే వదిలేసి వెళ్ళిపోయాము పడుకోవడానికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంక నేను మొత్తం ఇలా సదురుతున్నా ఇంకా ఇల్లంతా. నాది ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నాకు అసలు ఒక 1 వీక్ నుంచి కూడా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కానీ కరెక్ట్ కాంట్రాక్షన్సా కావా అని నాకు తెలియట్లేదు, అర్థం కాలేదు. ఇంకా ఆల్ ఆఫ్ ద సడన్ ఇంకా నిన్న చాలా పెయిన్ అట్లా వచ్చి ఉంటే నేను నార్మల్గానే ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నా, బయటికి వెళ్ళా, షాపింగ్ కూడా చేసేసి వచ్చాను ఇంటికి. సడన్గా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది, అసలు నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా ఎమర్జెన్సీకి వెళ్ళాము. ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ అంటే వాళ్ళు ఇంకా తొందరగా హాస్పిటల్కి రండి అని అంటే ఇంకా తొందరగా వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేశారనమాట. అప్పుడు చెప్పారు లైట్గా కాంట్రాక్షన్స్ అండ్ నువ్వు డైలేషన్ అయ్యావు అని. ఇంకా నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. కానీ ఇక్కడ జర్మనీలో డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా చాలా బాగుండే అనమాట. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నేను ముందు చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందో ఎలా అవుతుందో అసలు ఇక్కడ అని, కానీ నేను చాలా సేఫ్గా ఫీల్ అయ్యాను. తర్వాత చాలా కాన్ఫిడెంట్ కూడా వచ్చింది నాకు. సో ఇక్కడ డాక్టర్స్ అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నర్సెస్ కూడా చాలా మంచి కేర్ టేక్ చేశారనమాట. నేను నైట్ వెళ్ళాను, అయినా కూడా కొంచెం లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా తను మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళని పిలిపించి మరీ నాకు కంఫర్టబుల్ చేసిందనమాట. చాలా బాగుండే. మా హస్బెండ్ని అలౌ చేయలేదు, నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్ళాను ఎమర్జెన్సీ వార్డ్ లోపలికి. సో ఇంకా నన్ను మొత్తం ఎగ్జామినేషన్ చేసి నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వు, ఏమన్నా వాటర్ బ్రేక్ కానీ డిశ్చార్జ్ కానీ బ్లడ్ కానీ అలా వస్తే ఇమ్మీడియట్గా వచ్చేసే, అంతే, ఏం కాదు అని చెప్పారు. ఇంకా అప్పుడు నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో లైట్గా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి నాకు. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా నేను కొంచెం ఆపి నిల్చొని కొంచెం ఇట్లా ఎక్సర్సైజెస్ లాగా చేస్తున్నా.
ఇంకా నేను క్లీనింగ్ అంతా చేసేసాను. అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే వంట చేశాడనమాట. ఇంకా ములక్కాయ టమాటా అండ్ రైస్, కొంచెం సాంబార్ ఉండే. సో అది ఇంకా తినేసాం మేము లంచ్. ఇంకా ఈవినింగ్ మా అక్క మా మమ్మీ మేము కాన్ఫరెన్స్లో ఉన్నామన్నమాట. ఉంటే అప్పుడు మళ్ళీ నాకు కొంచెం లైట్గా పెయిన్స్, స్లోగా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. నేను కాంట్రాక్షన్స్ అది కౌంట్ చేసుకుంటూ ఇట్లా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నా అనమాట. మనకి అంటే ఇక్కడ నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు కదా, ఈ ప్రొసీజర్ అంతా మన ఇండియాలో ఉండదు. అంటే నాకు తెలీదు ఉంటుందా చేస్తారా అనేసి, కానీ ఇక్కడ ఇంకా ఈ పెయిన్స్ అన్నీ ఇంకా మా మమ్మీ వాళ్ళు చూస్తూ ఇండియాలో ఉంటే ఈ పాటికి అయిపోయేదానివి అని ఇట్లా చెప్తున్నారు. బట్ నార్మల్ డెలివరీయే మంచిది, ఏం కాదు, కొంచెం పెయిన్ ఉంటుంది కానీ తర్వాత మంచిగా ఉంటుంది అని ఇట్లా చెప్తున్నారు ఇంకా మా అక్క మా మమ్మీ. ఎంత నైట్ అంటే చాలా నైట్ అయిపోతుంది ఇండియాలో, అయినా కూడా అంతసేపు నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా వాళ్ళు. ఇంకా నైట్ డిన్నర్కి నేను మెక్డీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. బర్గర్ నాకు తినాలనిపించింది ఫుల్గా. అసలు బర్గరే తినలేదు ప్రెగ్నెన్సీ మొత్తంలో. సరే లాస్ట్కి ఉంది కదా, సో ఇంకా బర్గర్ అండ్ చీజ్ కేక్ అలా తీసుకున్నా. అండ్ హాట్ చాక్లెట్ కూడా ఫుల్ క్రేవింగ్ ఉండే. ఇంకా ఇప్పుడు క్రేవింగ్స్ అన్నీ తీర్చుకుందామని తింటున్నా.